ఆయనకి ఏమైందో ఏంటో మామయ్య అస్సలు అర్థం కావడం లేదు. తను నిన్నటి నుంచి చూస్తున్నాను అస్సలు బాలేదు. తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేదు అని చెప్పేసి బాలు గురించి అయితే మీనా సత్యంతో చెప్తూ ఉంటుంది. అదే టైంలో ప్రభావతి అక్కడికి వస్తూ ఉంటుంది. సరేలాయమ్మ వచ్చాక అడుగుదాం. అయినా నువ్వు కూడా ఏదో ఒకటి కల్పించుకొని మాట్లాడాలి కదా, అలానే మాట్లాడట్లేదని వదిలేస్తే ఎలా అని చెప్పేసి సత్యం అనేసరికి లేదు మామయ్య అటువంటి సిచ్యువేషన్ రాలేదు, నేను అలాగే చూశాను కానీ అవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక ప్రభావతి అలా వస్తూ ఉంటుంది. సరేలే ఈసారి వాడు వచ్చినా మాట్లాడకపోయినా నువ్వే ఏదో ఒకటి కల్పించి మాట్లాడు, నేను కూడా వాడి కోసం ఎదురు చూస్తాను, చూసి వస్తే మాట్లాడతాను అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. ఏంటో అని చెప్పేసి అనేసరికి అయినా ఎప్పుడూ ఆ తాగుబోతుడితోని ఎప్పుడూ మనకి తలనొప్పే అని అనేసరికి మీనా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. ప్రభా నీ నోరు ఆపుతావా? బాలు గురించి నువ్వు ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? బాలు అంత ఇదేం కాదు, బాలు ఇప్పుడు మారిపోయాడు అని సత్యం అంటూ ఉంటాడు. బాగానే మారిపోయాడు, చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. మారిపోతే ఇదెందుకు ఇప్పుడు ఇలా నీతో వచ్చి మాట్లాడుతుంది? ఆడేదో తప్పు చేశాడు కదా అని అనేసరికి సత్యం అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. సరే మీనా నువ్వు వెళ్ళి మేడపైకి వెళ్తానన్నా కదా, వెళ్ళు, నేను వాడి కోసం ఎదురు చూస్తాను, వస్తే ఏదో ఒకటి మాట్లాడతాను అని అనేసరికి సరే మామయ్య నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ మీనా అయితే టెర్రస్ మీదకి వెళ్తూ ఉంటుంది. చీచి వాడి వల్ల ఇంట్లో అందరికీ ఎప్పుడు ఇబ్బందులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. చిన్నప్పుడల్లా మనల్ని ఇబ్బంది పెట్టేవాడు, పెళ్ళయ్యాక భార్యను ఇబ్బంది పెడుతున్నాడు, ఎప్పుడు వాడి వల్ల ఇంట్లో అల్లకొల్లాలే కానీ అల్లకొల్లాలం సృష్టించడమే అడిగి బాగా అలవాటు అయిపోయింది అని అనేసరికి సత్యం అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా మంచిదే. ఎంత తక్కువ వాడు ఎప్పుడు ఆ మందు తాగలేదు అది ఇది అని అంటాడు, కానీ ఎప్పుడు మందు తాగుతాడు. ఆ తాగుబోతుడు గురించి ఎందుకులే, ఆడు ఎంత చెప్పినా కుక్క తోక వంకర అన్నట్లుగా మందు తాగినోడు మానేస్తాడా ఏంటా అని అనేసరికి అత్తయ్య మీ బాబు మందు తాగడం మానేశాడు, మా ఆయన నాకు మాట ఇచ్చాక మందు తాగడు, ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా అతను మారాడు, ఇప్పుడు తను ఏదో బాధలో ఉంటే మాత్రం అని అంటూ ఉంటుంది. చాలే చెప్పొచ్చు, వాడి సంగతి నాకు తెలియదా ఏంటి అని అనేసరికి ప్రభా నువ్వు నోరు ఆపుతావా? వాడి గురించి నీకేం తెలుసు? వాడి మీద నువ్వు చాడీలు చెప్పడం తప్ప నీకు ఇంకేం తెలీదు అని అనేసరికి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది సత్యాన్ని.